ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఉంది కవిత అరెస్ట్. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది కరెక్టేనా అంటారా? లేకపోతే దాని వెనకాల ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయంటారా? ఎటువంటి కుట్రలు లేవు. 100కి 100% కాదు, 1000% గ్యారంటీ. ఆమెకు జైలుకి పంపించడం కరెక్ట్. 20 లక్షల కోట్ల కుంభకోణం చేసింది ఆమె. 1, 2 కాదు. నిక్కర్ మాఫియా అంటే 20 లక్షల కోట్లు. ప్రతిదీ దోపిడీ దోపిడీ దోపిడీ. వాళ్ళు తెలంగాణ వచ్చిన కాడ నుండి కల్వకుంట్ల కుటుంబము, కేసీఆర్ అయితేంది, కేటీఆర్ అయితే, హరీష్ రావు అయితేంది, వీళ్ళ మినిస్టర్లు అయితేంది, వీళ్ళు దోచుకున్న డబ్బు 7 లక్షల కోట్ల రూపాయలు. ఆమెకు జీవితాంతం జైల్లో పెట్టిన దండగలేదు. జీవితాంతం. అంటే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అంటే ఇది కావాలని కుట్రపంది చేశారని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కుట్రపంది చేసింది అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? బీజేపీకి ఇప్పుడు ఎలక్షన్లు ఓట్లు లేవు ఇక్కడ. అందుకే ఈ మధ్య డిసైడ్ చేసుకుంది. ఈ పార్టీ ఎప్పుడో పోవాలా. ఢిల్లీలో ఉన్న హోంశాఖ డిపార్ట్మెంటే పోయింది. కవితని తీసుకుపోవడం పెద్ద లెక్కింది. కవితని ఇన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆపిండు. ఇది నిజం అనేది మోడీ ఇప్పుడు చేసుకొని ఇప్పుడు ప్లాన్ వేసాడు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు అంటే కేసీఆర్ వెనకాల తిరిగిన డబ్బులు తిన్నవాళ్ళు అంటారు. తెలంగాణ ప్రజలకు ఎటువంటి లాస్ లేదు. ఈ చీరల్లో దోచుకోవడం, దాంట్లో దాచుకోవడం, దీంట్లో దోచుకోవడం కల్వకుంట్ల కవితకు బాగా అలవాటు అయిపోయింది. ఇంతకుముందు వాళ్ళ పార్టీలు చూడు, ఇప్పుడు పోయి చూడు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిండ్రు అబ్బా వాళ్ళు. కరెక్టే ఆమె. ఇప్పుడు అట్నే కేసీఆర్ని, కేటీఆర్ని ఇప్పుడు ఎందుకు అసెంబ్లీ రావట్లే? పాము వదిలి ఎందుకు పోతాడు? వాడికి ఎంపీ టికెట్లలో ఒక్కడు రామని చెప్పు, ఒక్కడిని గెలవమని చెప్పి ఎంపీలలో వేస్ట్. వాళ్ళు తెలంగాణ తెచ్చిన సోనియా గాంధీ ఇచ్చింది కానీ దోచుకుని తినరు. భారతదేశంలో ఎవ్వరు చేయని విధ్వంసం చేశారు. బ్రిటిష్ వాళ్ళు కూడా అంత దోచుకున్నారు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం. అంటే ఇప్పుడు ఈ సమయంలో అది తీసుకురావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎలక్షన్ టైంలో ఆమెకు తీసుకురావడం ఏంది? తీసుకురారు. దోసి అబ్బా 10,000, 2,000, 20,000 దొంగతనం చేసిన వాడిని తీసుకొచ్చి జైల్లో పెడతారు. 20,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకొని తీసుకొచ్చి ఏం చేస్తారు? వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకు ఉండాలి కదా, తీసుకొచ్చి ఏం చేస్తారు? అంటే మీరు చేసుకున్న దోపిడీలు దీంట్లో మైనింగ్లో, దీంట్లో ఇసుకలో, దీంట్లో మొత్తం చేసుకుంది. ఫామ్ హౌస్లో బాత్రూమ్లు బుల్లెట్ కట్టుకోవడం ఏందది? దోచుకోవడం కదా కేసీఆర్ది. మన డబ్బులు తీసుకుపోయి మహారాష్ట్రలో, కర్ణాటకలో, బెంగళూరులో, ఛత్తీస్గఢ్లో ఇట్లా పెట్టిండబ్బా. ఏందనుకుంటున్నావు దోపిడీ? ఇక్కడ ఉన్న నిరుద్యోగ పిల్లలకు ఉద్యోగాలు లేవు. వాళ్ళ పరిస్థితులు, రైతులు వాళ్ళ ఘోరం. భూస్వాములు అదే మల్లారెడ్డి గారికి 600 ఎకరాల భూమి అంట. వాడు విధ్వంసం చేసి మొత్తం కాలేజీలు కట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజమైన ఒక్కొక్కటి పేదవాళ్ళని, లమ్ముడోళ్ళని, కోయోళ్ళని, పేదవాళ్ళని దోచుకదెంగారు. మామూలు దోచుకోడు. ఇంకోసారి అతనే సీఎం అయితే 3సారి పిల్లలకు ఉద్యోగాలు కాదుగా, దేశంలో ఇక్కడ 144 సెక్షన్ ఒక్కడు కూడా బయట ఉంటే కాల్చి పడుతుంది. అలాంటి ఆర్డర్ తీసుకొచ్చాడు. బ్రిటిష్ కంటే ఎక్కువ దోపిడీ చేసిండబ్బా. వాళ్ళని లోపల పెట్టడమే కరెక్ట్. వాళ్ళనే కాదు, ఇంకా ముగ్గురు ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ని, ప్లస్ ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో దగ్గర 60,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నారు వాళ్ళు. కలెక్టర్లతోటి, కుంభకోణమై, ఎంఆర్ఓలతోటి. వాళ్ళ దోపిడీ మామూలుగా లేదు. తీస్తారు వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారు చిన్నగా మొత్తం తీస్తారు. నేనైతే నాకు టీఆర్ఎస్ అని జెండా పోసిలోనో చెప్పు తీసుకొని కొట్టుకుంటున్నాను. టీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ పోయింది, అది దాన్ని బొంద పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకున్నారు. బీఆర్ఎస్ దేశం భారత్లో తీద్దామని ఫస్ట్ ఢిల్లీ రోజు పెట్టిన రోజే పెడితే నా ఆఫీసు. ఇక కేసీఆర్ జీవితంలో ఎమ్మెల్యే కాదుగా, మినిస్టర్ కాదుగా, తన హోదా మొత్తం కోల్పోయాడబ్బా. 2 సార్లు ఏకధాటిగా ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి, మెడకాయ కోసుకుంటా అని చెప్పి, నా కూతురైనా కొడుకైనా జైలుకి పంపిస్తున్నాడు కదా. తర్వాత ఎందుకు పడుతున్నావు? పోనీ ఏం కాదు. అంటే ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల ఎంపీ ఎలక్షన్స్లో ఏమన్నా సీట్లు కోల్పోయే అవకాశం ఉందంటారా? ఏది? ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ అడ్రస్ దొరకదు. చూడు నువ్వు, అడ్రస్ దొరకదు. బీఆర్ఎస్ అనేది నిలబట్టడానికి ఇప్పుడు జనాలు లేరు, నిలబట్టడానికి క్యాండిడేట్ లేరు. నంబర్ కదా మీ దోపిడింది నమ్మి ఇప్పుడు ఇవ్వండి వాడిని అవుట్ ఆఫ్ వాడిని దింపుతున్నావు. ఎవడు దింపినా నువ్వు 200 కోట్లు ఖర్చు పెట్టినా నీకు ఒక్క మనిషి కూడా గెలవడు. గుర్తుపెట్టుకో. కాంగ్రెసే గెలుస్తుంది. మా అంటే బీజేపీ 1, 2 బీజేపీ కూడా వస్తుంది, చెప్పలేము. కానీ బీఆర్ఎస్ అనేటోడు ఇప్పుడు బీఆర్ఎస్ 2 కుంభకోణమై వాళ్ళ సీట్లలో వీళ్ళ సీట్లలో వాళ్ళు అనుకుంటారు. కానీ తెలంగాణ జనాలు తెలివి తక్కువ కాదు, తెలివి వాళ్ళు. వాళ్ళని ఎవరు ఓట్లు వేస్తారో చూడు ఒకసారి.